హైదరాబాద్ ప్రజాభవన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. నూతనంగా ఎన్నికైన జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులతో మంత్రి సీతక్క ముఖాముఖి నిర్వహించారు. మహిళా సంఘాల యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్టీసీ అద్దె బస్సుల మొదటి నెల అద్దెను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ అందించారు. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, మహిళలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్యులకు మన శక్తిని ప్రదర్శించే అవకాశం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోనే మళ్ళీ తిరిగి వడ్డీ లేని రుణాలని పెద్ద ఎత్తున ప్రోత్సహించి దాని ద్వారా రకరకాలైనటువంటి వ్యాపారాలు చేపించేటువంటి ప్రక్రియకి నాంది పలికిన విషయం కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇందులో భాగంగానే గతంలో మనం రాష్ట్ర నగరం నడిబొడ్డున కొన్ని లక్షల మందితో మహిళా సంఘ సభ్యురాలతో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులు కూడా మనం పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు 2 సార్లు పంపిణీ చేసాం. మరొకసారి తిరిగి దీన్ని పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలకు సంబంధించిన కార్యక్రమాన్ని ఒక ఉత్సవం లాగా చేసుకొని మహిళలకి ప్రోత్సాహాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. సంబంధిత మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు దీనికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మీ అందరికీ వివరించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి తద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించే కార్యక్రమానికి నాంది పలికే ఒక ఉత్సవ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు